అనకాపల్లి జిల్లా వీమడుగుల శంకరం పంచాయతీలోని తాడివలస, గోప్పూరు, రాయపాలెం, రాజంపేట, వెలుగులపాడు, కొత్తవలస, మామిడిపాలెం గిరిజన గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించి కొత్తవలస, తాడివలస, ఉరకగడ్డలపై 2 బ్రిడ్జిలు నిర్మించాలని 7 గ్రామాలకు చెందిన వందలాది మంది ఆదివాసీ గిరిజనులు, మహిళలు మోకాళ్లపై నిలబడి చంద్రబాబు నాయుడు మా గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించండి, పవన్ కళ్యాణ్ బాబు గిరిజన గ్రామానికి రోడ్లు సౌకర్యం కల్పించండి అంటూ పెద్ద ఎత్తున ఆందోళన నిరసనలు చేపట్టారు. వీరికి మద్దతుగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి వెంకన్న, మండల కార్యదర్శి ఇరట నరసింహమూర్తి, కె భవానీ పాల్గొని మాట్లాడారు. ఎన్నికల ముందు ఈ గ్రామాలకు రోడ్ల సౌకర్యం కల్పించాలని 9,30,00,000 రూపాయలతో రోడ్ల బ్రిడ్జిలు నిర్మిస్తున్నట్లు నమ్మబలికి ఎన్నికలు గడిచి 9 నెలలు అవుతున్నా కనీసం పట్టించుకోవడం లేదన్నారు. గొప్పూరు గ్రామం నుంచి సన్యాసమ్మ మాట్లాడు. నేను ఒక్కదాన్ని పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రశ్నించడానికి పార్టీ పెట్టాను. మేము ప్రశ్నిస్తాం, గిరిజనుల తరపున, రైతుల తరపున, కష్టజీవుల తరపున నిలబడతామని చెప్పారు. కానీ వాళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి గిరిజనుల సమస్యలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు లేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అసెంబ్లీ సమావేశాల్లోనే ఇక్కడ మాడుగుల ఎమ్మెల్యే ఏం చేస్తున్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మాడుగుల ఎమ్మెల్యే గారిని పరవాడలో వెన్నపాలెం నుంచి మాడుగులు తీసుకొచ్చి పోటీ చేయించారు. ఇక్కడ ఉన్న గిరిజన గ్రామాల యొక్క సమస్యలు కానీ, ఏ గ్రామం ఎక్కడుంది, గిరిజనుల యొక్క ఇబ్బందులు ఏంటి, వీళ్ళ బాధలు ఏంటంటే ఆయనకు తెలిసే పరిస్థితి లేదు. ఇక్కడ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారు వచ్చారు. ఆయన ఎక్కడో కడప నుంచి వచ్చి ఇక్కడ పోటీ చేసి గెలిచారు. ఆయనకి ఈ గిరిజన గ్రామాలు ఎక్కడున్నాయి, ఈ గిరిజనులు వాళ్ళ కష్టాలు ఏంటి, వాళ్ళ బాధలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే వాళ్ళకి తెలియదు. ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేసి ఇక్కడ మా గిరిజనుల ఎత్తి మీద పెద్ద ఎత్తున బండ పెట్టారు. కానీ ఇక్కడ ఈ గ్రామాలకు వచ్చి ఎలక్షన్లు అయిన తర్వాత ఈ గ్రామాలు ఎలాగున్నాయి, వీళ్ళు ఏ ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి లేదు. మొన్న గర్భిణీ స్త్రీని తీసుకొని వస్తే ఇక్కడే ఈ గడ్డలను డెలివరీ అయిపోయినటువంటి పరిస్థితి. ముసలోళ్ళని ఈ గడ్డ వచ్చి వర్షాలు వస్తే ఎక్కడ మోసుకెళ్లాలో తెలియనటువంటి పరిస్థితి. అక్కడ కృష్ణపాలెం తీసుకెళ్లి 108ని అక్కడ పిలిపించుకొని అక్కడ వెళ్ళినటువంటి పరిస్థితి. అందుకని మేము చెప్పదలుచుకుంది ఏంటంటే, గిరిజనుల సమస్యలు పట్టించుకోండి, గిరిజనుల యొక్క ఇబ్బందులు పట్టించుకోండి, ముసలోళ్ళ సమస్యలు పట్టించుకోండి, చిన్నపిల్లల పరిస్థితి పట్టించుకోండి. ఇక్కడ గిరిజనులు తినడానికి తిండి లేకపోయినా, ఉండడానికి ఇల్లు లేకపోయినా, కట్టడానికి బట్ట లేకపోయినా మిమ్మల్ని అడగట్లేదు. మాకు రోడ్డు సౌకర్యం కల్పించండి, మా పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి అవకాశం కల్పించండి, గర్భిణీ స్త్రీలు, బాలింతలు హాస్పిటల్కి పోవడానికి మాకు అవకాశం కల్పించండి, మాకు వైద్య సౌకర్యం కల్పించండి అని చెప్పేసి ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు. కాబట్టి ఈ పాలక వర్గాలు దీన్ని ఆలోచించాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ఈరోజు గిరిజనుల యొక్క కష్టాలు, బాధలు పట్టించుకునేటువంటి పరిస్థితి ఈరోజు కనిపించట్లేదు. ఈ సమస్యలు కానీ పట్టించుకొని, ఈ సమస్యలు కానీ పరిష్కారం చేయకపోతే ఈ పోరాటాలు అంటే గిరిజన పోరాటాలు ఉధృతం అవుతాయి. కాబట్టి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారు, సీఎం రమేష్ గారు దానికి సమాధానం చెప్పవలసి వస్తుంది. కాబట్టి గిరిజనుల యొక్క గోడు పట్టించుకోలేనటువంటి ఏ ప్రభుత్వం అయినా, ఏ పాలక వర్గాలైనా వాళ్ళు పత్రం అయిపోతారు. కాబట్టి గిరిజన సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి